హాయ్ ఆల్. ఇవాళ నేనైతే జేమ్స్ కెమెరన్ డైరెక్షన్ లో వచ్చిన అవతార్ చూసొచ్చాను. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. డీటెయిల్ విషయానికి వెళ్తే నేను అవతార్ 1 చూసినప్పుడు నేనైతే షాక్ అయినాను. వావ్ అని అయితే నేను అనుకున్నానప్పుడు. ఎప్పుడైతే అదే ఎక్స్పెక్టేషన్స్ తోటి నేను అవతార్ 2కి వెళ్ళినప్పుడు ఎంతో పరిచింది. చాలా డల్ అనిపించింది. ఏందబ్బా ఇలా తీశాడు అనిపించింది. అండ్ ఏదైతే ఈ థర్డ్ మూవీ అయితే ఉందో ఫైర్ అండ్ యాష్ అని అయితే ట్యాగ్ లైన్ తోటి వచ్చాడు. ఎటువంటి నేనైతే జీరో ఎక్స్పెక్టేషన్స్ తోటి మూవీకి వెళ్ళాను. అండ్ నా ఎక్స్పెక్టేషన్స్ అయితే తలకిందులైంది. ఎందుకంటే మూవీ చాలా బాగుంది. నాకు ఎక్కడ ఒక 5 మినిట్స్ కూడా నాకైతే బోర్ అయితే అనిపించలేదు. రియల్లీ నిజంగా చాలా బాగా అనిపించింది. విజువల్ వండర్. మనకి నిజంగా ఒక 3 అవర్స్ ఫుల్ రిలాక్సేషన్ అయితే అవుతాము. మనం ఒక వాళ్ళ అవతార్ వరల్డ్ లోకి అయితే మనం వెళ్తాము. రియల్లీ మూవీ చాలా బాగుంది. మనం ఒక డిఫరెంట్ ప్లానెట్ లోకి మనల్ని తీసుకొని అయితే పోతాడు. చాలా బాగుంటది. ప్రతి దానికి కంక్లూజన్ ఇవ్వడం గానీ ఒక మూవీ కోసం 30 ఇయర్స్ కష్టపడినాడు కదా, ఆ 30 ఇయర్స్ కష్టము మనకు ఖచ్చితంగా ఈ మూవీలో కనిపిస్తుంది. నాకైతే చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళి ఖచ్చితంగా మీ ఫ్యామిలీ తోటి ఈ వీకెండ్ ఒక మంచి మూవీని అయితే చూడండి. క్లీన్ సినిమా, నీట్ గా ఉంటది మూవీ. ఒక 3 అవర్స్ మనం కూడా ఒక వేరే ప్లానెట్ లోకి వెళ్ళి గడిపొచ్చామా అనేలాగైతే ఉంటది. సో గో అండ్ వాచ్, ఎంజాయ్ ద మూవీ. హ్యావ్ ఎ నైస్ డే.